ప్రభు పేరట దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్యట మనకు ప్రతి క్షణమున ప్రతి రోజున ఆయన మనకు నూతనమైనటువంటి కృపనిస్తున్నాడు. ఆ కృప ద్వారా మనము ఆలోచన కలిగి, ఆ కృప ద్వారా మనము జ్ఞానము కలిగి, ఆ కృప వలన మనము ఆశీర్వాదకరముగా నిలిచి ఉన్నాం. ఆ దేవుని కృప అనేది మన మీద ఆయనకి ఎలా కలుగుతుందో బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమెన్. చూడండి ప్రియులారా, అనుదినము అంటే ప్రతి క్షణమున, ప్రతి రోజున, దినదినమున ఆయనకట్ట మన మీద నూతనమైనటువంటి వాత్సల్యత అనేది, మనలో ఏ గొప్పతనం ఉన్నదండి, మనలో ఏ మంచితనం ఉన్నదండి, ఏది లేదు. కానీ ఆయనకు మన మీద అనుదినము నూతనముగా వాత్సల్యత అంటే కృప పుట్టుచు ఉన్నది. మరి విశ్వాస జీవితంలో మనము ఎంతో పరిశుద్ధంగా మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకొనుచు ఉన్నాము. ఆ కాపాడుకుంటూ ఉన్నప్పుడే దేవుని యొక్క వాత్సల్యత అనేది మన మీద కుమ్మరించబడుతుంది. ఆ కృప ద్వారా మరింత అధికమైనటువంటి నూతనమైన కృపతో నీవు బలపరచబడి అనేకులకు ఒక మాదిరిగా నీవు నిలిచి ఉందువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అనుదినము మా మీద మీకు వాత్సల్యత పుట్టుచు ఉండగా మేము తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రాన్ని, ఈ పరిశుద్ధత వస్త్రాన్ని కడవరకు కాపాడుకున్నట్టుకు కృప చూపండి. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.